బాగా ఎఫెక్ట్ అయ్యాయి. పంట నష్టం చూసుకున్నా కూడా భారీ ఎదురుగాలు చూసుకున్నా, చెట్లు లేకపోతే విద్యుత్ స్తంభాలు ఎంత ఒకటో రెండో చిన్న చిన్న ఘటనలు, చెదురుమట్టలు ఘటనలు జరిగినా కూడా అయితే ముందు నుంచి అలర్ట్గా ఉండడంతో ప్రాణ నష్టాన్ని చాలా మటుకు తగ్గించగలిగారు ప్రభుత్వం అనుకోవచ్చా? అండ్ ఓవరాల్గా రాత్రి తీరం దాటినప్పటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఎలా ఉంది? రిషి, గుడ్ మార్నింగ్. పరిస్థితి అయితే కోనసీమ జిల్లా కాకినాడకి పెద్ద ముప్పు తప్పిందనే చెప్పాలి. రాత్రి 10:30 నుంచి తుఫాను తీరాన్ని అంతర్వేది దగ్గర దాటిందన్న సమయం దగ్గర నుంచి ఒక్కసారిగా కోనసీమ కాకినాడ జిల్లాలో ఈదురుగాలు తీవ్రత చాలా భారీగా పెరిగిపోయింది. గంటకు 90 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి చాలా భారీగా వీయడంతో నష్టం అయితే చాలా వరకు ఉందని చెప్పాలి. అయితే ఊహించిన దానికంటే ఒక రకంగా కొంత రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోనసీమలో ఎక్కడికక్కడ లక్షలాది కొబ్బరి చెట్లు ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం సమయానికి చాలా చెట్లు నేలకూలి ఒక మహిళ కూడా చనిపోయింది. కొన్ని చోట్లయితే కొబ్బరి చెట్లు అకస్మాత్తుగా పేకమేడల్లో కూలిపోయి చాలామంది జనం మీద పడడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయానికి తుఫాను తీరం దాటితే నష్టం చాలా భయంకరంగా ఉంటుందని అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటు సీఎం చంద్రబాబు కూడా తరచూ కలెక్టర్లతో కూడా సమీక్ష నిర్వహించారు. అయితే అదృష్టవశాత్తు అటు కాకినాడ కానీ కోనసీమ జిల్లా కానీ నష్టం అయితే భారీగా లేదు. అయితే ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ మనకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ లాస్ ఒకటి జరిగింది. అదేవిధంగా 29 ఇళ్ళు కొంతవరకు దెబ్బతిన్నాయి. వ్యవసాయానికి వచ్చేసరికి 5,091 హెక్టార్ల వరి పంట దెబ్బతిందని గుర్తించారు. హార్టికల్చర్ సంబంధించి దాదాపు 150 ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయి. ఇది కాకుండా పోల్స్ కోనసీమ జిల్లాలో దాదాపు 194 విద్యుత్ స్తంభాలు నేలకూరిగాయి. 33 kV పోల్స్ 12, 11 kV పోల్స్ 97 దెబ్బతిన్నాయి. అదేవిధంగా 54 చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కూడా దెబ్బతిన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దీనివల్ల ప్రస్తుతం రాత్రి 10:30 నుంచి కోనసీమ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా కోనసీమ జిల్లాలో విద్యుత్ కూడా లేదు. మనం ఉన్న చోట కూడా సాలపూడ సెల్ ఫోన్ టవర్స్ దగ్గర కూడా దాదాపు సిగ్నల్స్ జీరో ఉన్న పరిస్థితి నెలకొంది. పవర్ రెస్టోరేషన్ అయితే మధ్యాహ్నం నుంచి దాదాపు అన్ని చోట్ల కూడా కోనసీమ కాకినాడ జిల్లా మధ్య మొదలు పెట్టారా? సాధారణంగా రాత్రి అయితే రెస్టోరేషన్ పనులు చాలా వరకు కష్టమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం చేయడంతో అటు ఫైరు, రెవెన్యూ, పోలీసు వాళ్ళందరూ కూడా ఆ బ్యాటరీ లైట్స్, అదేవిధంగా బ్యాటరీ రంపప్ బ్లేడ్లతో కూడా రాత్రి వేళలో కూడా పక్క వర్షం ఈదురుగాలు పడుతున్నప్పుడు కూడా వాళ్ళని కట్ చేస్తూ విద్యుత్ లైన్లు సరిచేసే పరిస్థితి నెలకొంది. మరోపక్క కాకినాడలో 2,000 స్తంభాల వరకు పడిపోతాయని అంచనా వేసి దాదాపు 3,500 స్తంభాలు కూడా తీసుకొచ్చారు. రాయలసీమ నుంచి విద్యుత్ లైన్ మీద వందలాది మంది తరలించారు. ఈ నేపథ్యంలో కాకినాడ దాదాపుగా పవర్ రెస్టోరేషన్ పూర్తయిపోయింది. రాత్రి అయితే పిఠాపురంలో విపరీతంగా ఈదురుగాలుకి విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన అవన్నీ సరఫరా పునరుద్ధరిస్తున్నారు. అటు కోనసీమ జిల్లా కూడా మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క కేంద్రపాలిత ప్రాంతమైన యానంకైతే 24 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే యానం మొత్తానికి కాకినాడ నుంచే సరఫరా కావాల్సిన నేపథ్యంలో దాదాపు మరొక గంటలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కాకినాడ నుంచి కూడా సరఫరా పునరుద్ధరించింది. ఒక రకంగా చెప్పాలంటే మధ్యాహ్నం నాటికి పూర్తి స్థాయిలో నష్టం నుంచి కోనసీమ కాకినాడ ప్రజలు అటు విద్యుత్ సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. మరో పక్క చూస్తుంటే తుఫాను తీవ్రత భారీగా ఉంటుందని అంచనా నేపథ్యంలో కోనసీమ జిల్లాలో మొత్తం ఆర్టీసీ సర్వీసులు నిన్న సాయంత్రం 5 గంటలకు నిలిపివేశారు. అటు రాజమండ్రి, కాకినాడ నుంచి కూడా రావాల్సిన సర్వీసులు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే తుఫాను ప్రమాదం తప్పడంతో ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి బస్సు సర్వీసులన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే వాతావరణంలో అయితే ఒక పక్క వర్షం, గాలుల తీవ్రత ఇంకా కొంచెం కొనసాగుతుంది. సాయంత్రానికి అయితే కొంత తెరిపించినట్టు చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఈరోజు రాత్రి వరకు వర్షాలు, ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస శిబిరాల్లో భోజనం, అల్పాహారం ఇవన్నీ అందిస్తానుంది. అట్ ప్రజెంట్ అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి